మరి మీరేమో మహాకూటమి పొత్తులను మీరు విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతము తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ కూడా లోపాయకారి ఒప్పందం ఉంది. అదంతా కూడా పార్లమెంట్ ఎన్నికల నాటికి వాళ్ళది బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం ఊరికట్ట దోబుచులాడుతున్నారు. లోపల వాళ్ళ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. మేము ఎంఐఎం టీఆర్ఎస్ లాగా ఫ్రెండ్లీ పార్టీ కాదండి, లోపాయకారి ఒప్పందం కాదు. కాబట్టి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. 100% మేము పోటీ చేస్తాం, అంతే తప్ప లోపాయకారి ఒప్పందం ఇటువంటి ఏముండవు. ఏమన్నా నేషనల్ లెవెల్లో ఏదైతే మీరు చర్చలు జరిగినాయి అంటారో, లేకపోతే లోపాయకారి ఏమన్నా బహిరంగంగా చెప్పి బహిరంగంగా చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే తెలంగాణలో ఎటువంటి పొత్తు లేకుండా తొలిసారిగా బరిలోకి దిగుతున్న బీజేపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారంటారా? తొలిసారిగా ఏం కాదు, 2009లో కూడా మేము ఉంటారు. అంటే పొత్తుల్లో భాగంగా వస్తూనే ఉంటారు కదా మీరు, ఏదో ఒక పార్టీతో పొత్తులు ఉంటాయి కదా. పొత్తులు లేకుండా ఒంటరి పోరుగా తెలంగాణలో దిగుతున్నారు బరిలోకి మీరు. అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు అన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ, యూటర్న్ పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అసంతృప్తి, కేసీఆర్ విధానాలు ఇవన్నీ చూసి మోడీ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు, మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తలు సంఘటితమైనరు, ప్రతి బూత్కి కూడా కమిటీ ఉన్నది, పన్నా ప్రముఖ్ వరకు కూడా ఏదైతే జాతీయ పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో స్థాపించి మరి ఇన్ని రాష్ట్రాలు 13 రాష్ట్రాలు గెలిచినాం. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి అండర్ కరెంట్గా కానివ్వండి, మేము ఒక బలమైన శక్తి ఖచ్చితంగా ఉంటుంది మాది. మీకు గోషామల ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాగా మేము ఆయన ఇద్దరం కూడా కార్పొరేటర్గా ఉండే, నేను కాంగ్రెస్ నుండి కార్పొరేటర్, ఆయన టీడీపీ నుండి కార్పొరేటర్. అప్పటి నుండి అంతకంటే ముందు నుండి కూడా వారు ఏదైతే సంఘటనకు పనిచేసేవారో అప్పటి నుండి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము ఇప్పుడు కూడా అన్ని పార్టీ ప్రచార కార్యక్రమాల్లో నేను జిఎస్ కాబట్టి ఎక్కడ ఆర్గనైజేషన్ పరంగా ప్రోగ్రామ్ షెడ్యూల్ మేము ప్రిపేర్ చేస్తాం కాబట్టి సన్నిహితంగా అంత ప్రోగ్రామ్ షెడ్యూల్ మేము ప్రిపేర్ చేసి వారిని పిలుస్తూ ఉంటాం. మీ పార్టీ ఎన్నికల అజెండా ఏంటి? ఎన్నికల అజెండా అట్టడుగు వర్గానికి సంక్షేమ పథకాలు చేరాలి, మోడీ గారి సంక్షేమ పథకాలు జరగాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసగించిందో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మరి బంగారు తెలంగాణ కాదు, తెలంగాణ సామాజిక తెలంగాణ కూడా ఇక్కడ రావాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ప్రచారం బాగా జరుగుతుందా? ఎస్. మంది మార్బలం అంతా బాగానే వస్తున్నారు మీ వెంట? ఎస్ ఎస్ ఎస్. సాయంత్రం విందులు వినోదాలు బాగానే ఉన్నాయా? అవన్నీ ఏదైతే కూటములు కానివ్వండి, ఇంకా భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా పైసలు ఇచ్చి 300, 500 ఇచ్చి బాటిల్ ఇచ్చి 100 కోట్లు పెట్టినా ప్రజలు వస్తలేరు. కానీ భారతీయ జనతా పార్టీకి వారి సిద్ధాంతపరంగా ఉన్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా భూస్థాయి కార్యకర్త నుండి కూడా కార్యకర్తలు రావడం జరుగుతుంది. వినోదాలు అన్నీ కూడా కేసీఆర్ ఏ విధంగా ఉన్నాడో యథా రాజా తదా ప్రజ వాళ్ళకు. కాబట్టి ఆయన రాజు ఎట్లనైతే రోజు కావాలనో వాళ్ళ కార్యకర్తలకు కూడా అట్లనే తయారు చేస్తున్నాడు. ఇక్కడ అడిగేది మీ కార్యకర్తలకి, అంటే మీ అంటే నడిచే నాయకులకు రోజు విందులు వినోదాలు బాగానే ఇస్తున్నారా? లేదండి, అదే చెప్తున్నాను. మా దగ్గర అటువంటివి ఉండవని చెప్తున్నాను. అయితే ఏ విధంగానైతే ఈ మధ్య వార్తలలో చూసినాం కదా, అధికార పార్టీలో విందులు వినోదాలు అటువంటివి భారతీయ జనతా పార్టీ. మీరు వాటికి దూరమా? చాలా దూరం మేము. ఓకే, మద్యం గీతం సేవించరా మీరు? లేదండి, దూరంగా ఉంటారా? ఎలా ఉంటుంది మీ ఆహార అలవాట్లు? ఇన్ జనరల్ అట్లా మరి శాకాహారి అటువంటి ఏం లేదు, సోషల్ అంతే. శాకాహారి ఏం లేదు, ధూమము మద్యము ఏం లేదు, ధూమపానము మద్యపానం ప్రాణానికి హానికారం అంతేనంటారా? బాగా చెప్పారండి. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 13-40. ఇప్పుడు 40. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, 40 సంవత్సరాలకే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓకే, మీరు ఎలక్షన్ని బేస్ చేసుకొని మలక్పేట ప్రజలకు ఒక బీజేపీ అభ్యర్థిగా మీరు ఇచ్చే సూచన ఏంటి? అసలుకి ఏం పిలుపునిస్తారు మీరు? మలక్పేట్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీ అరాచకాలతో కూడుకున్న పాలన చూసినారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పరంగా ఉన్న పార్టీ, మోడీ గారి అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తున్న పార్టీ. ఇప్పుడు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది మా నినాదం. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధంగానే మేము ముందుకెళ్తున్నాం.
ఏ విధంగానైతే అంబర్పేట చూసినారు, అప్పుడు నరేంద్ర గారు 3 సార్లు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు 3 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించినారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజల వెంబడి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా అప్పుడు ఇంద్రసేన రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేసినారు. ఇప్పుడు మాకు కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా అదేవిధంగా అభివృద్ధి పదంలో మన మలక్పేట ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. అక్కడ సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ. చివరిగా ఒకటి చెప్పండి, హిందుత్వ భావజాలంతో నిండిపోయిన పార్టీ బీజేపీ పార్టీ అని అంటారు కదా, దాన్ని తుడిచిపెట్టి ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలను కలుపుకొని కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఎలా విజయం సాధిస్తారు, దాన్ని ఎలా తుడిచిపెడతారు? హిందుత్వ భావజాలం గల పార్టీ బీజేపీ అన్నదాన్ని. హిందుత్వ భావజాలం అనేది ప్రతి ఒక్క హిందూకు ఉంటుంది. అదేవిధంగా హిందుత్వ భావజాలాన్ని పక్కన పెట్టలేము. ఇట్స్ అవర్ వే ఆఫ్ లైఫ్. అది ప్రతి ఒక్క హిందూకు ఉండవలసిన లక్షణం. కాబట్టి హిందూ భావజాలంతో ఉంటేనే అందరూ కాస్ట్, క్రీడ్, రిలీజన్ అందరూ కూడా హిందూ భావజాలం ఉంటేనే వీళ్ళందరినీ కూడా కలుపుకోయే విధానం వస్తుంది. కానీ హిందూ భావజాలం లేకపోతే వీళ్ళందరినీ కులపరంగా మతపరంగా విడదీసే భావజాలం కలుగుతుంది. ఎక్కడ వివాహం చేసుకున్నారు మీరు? ఆలేరు మా అత్తగారు. మీ అత్తగారురా? ఓకే. మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది సంతానం మీకు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలేనా? హ్యాపీగా. అంటే తర్వాత మీరు రాజకీయ వారసులు వాళ్ళేనా ఇంకెవరికైనా? నాన్నగారు నుంచి మీరు తీసుకున్నారు కదా. నాన్నగారు కూడా అంటే నాన్నగారు కూడా స్వతహాగా నాకు బయటికి పంపించి చదువుకోమని పంపించడం జరిగింది. మీరు చదువుకోండి, రాజకీయాలు ఎందుకు అనే రోజులు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు పరిస్థితులు, ఒత్తిడి, మరి నాన్నగారు ఉండే బలగం కానివ్వండి, అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, వీరందరూ కూడా కోరిక మేరకు, నా కోరిక మేరకు కాదు, వాళ్ళ కోరిక మేరకు, వారి ఒత్తిడి మేరకు నాన్నగారు ఒప్పుకోవడం జరిగింది కార్పొరేటర్ అని వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మా రాజకీయ జర్నీ స్టార్ట్ అయింది రాజకీయంగా. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.